ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృతవిగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఈరోజు శ్రీరామకృష్ణుల యొక్క ప్రత్యక్ష శిష్యులైనటువంటి స్వామి ప్రేమానందజీ శుభ జన్మతిథి. శ్రీరామకృష్ణుల యొక్క శిష్యులలో ఒక 5 మందిని ఈశ్వర కోటి అని చెప్పేవారు అన్నమాట. వాళ్ళు అంటే ఆల్రెడీ ముక్తులు, అయితే ఈ ప్రపంచానికి జగత్తుకి ఒక హితం చేయడానికి అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తారు అని చెప్పేవారు. వారిలో ఈ స్వామి ప్రేమానంద ఒకరన్నమాట. వీరి పూర్వాశ్రమ నామధేయం బాబూరామ్ ఘోష్. వాళ్ళు చాలా సంపన్నమైనటువంటి కుటుంబానికి చెందినవారు. ఆయన జమీందారులు అనమాట. అయితే జమీందారులు అయినప్పటికీ చాలా భక్తి తత్పరులు, చాలా భక్తి ఉండేది ఇంట్లో. వాళ్ళ అమ్మగారు ముఖ్యంగా చాలా భక్తిమతి ఆవిడ. వాళ్ళ ఇల్లు జమీందారులు ఇల్లు కదా, పక్కనే పెద్ద గుడి ఉండేదన్నమాట. వాళ్ళదే ఆ గుడి. అంటే ఇల్లు కన్నా కూడా గుడి పెద్దది ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో చిన్న గూడు పెట్టుకున్నాం భగవంతుడికి. అంటే ఆ రోజుల్లో అక్కడ ఎలా ఉండేదన్నమాట, వాళ్ళ ఇల్లు కన్నా నారాయణ సేవ, భగవంతుని సేవ అన్నది చాలా ప్రముఖంగా వాళ్ళు చూసుకునేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో నారాయణ సేవ ఉండేది. ఆవిడకి ఎంత భక్తి అంటే పిల్లలు కలకత్తాలో చదువుకునేవారు. 3 అబ్బాయిలు 1 అమ్మాయి అనమాట. వీళ్ళు కలకత్తాలో చదువుకుని ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తే కనుక, వాళ్ళ ఊరు పల్లెటూరు వస్తే ఆవిడ ఏం చేస్తుందట అంటే రాత్రంతా కూడా జపం చేద్దామని ఒక్కొక్క రోజు ఆవిడ దీక్ష తీసుకునేవారు. పిల్లలు రాత్రి వచ్చినా సరే వాళ్ళని కలుసుకునేవారు కదా ఆవిడ. మొత్తం ఆవిడ జపం అంతా కంప్లీట్ అవ్వాలి. ఆ రాత్రంతా వాళ్ళు పక్క వాళ్ళ ఇంట్లో ఉండేవారట. ఉండి ఉదయం మాత్రమే ఆవిడ చూసేవారనమాట. అంతటి వైరాగ్యం చాలా. అంటే ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా శ్రీరామకృష్ణులకి, ఇటువంటి తల్లిని మనం చూడడం ఎక్కడ కూడా. అంటే ఎంతో ఆనందంగా శ్రీరామకృష్ణులు నా దగ్గర ఉంచండి అబ్బాయిని అంటే ఎంతో ఆనందంగా ఆవిడ ఇస్తారు. అంటే చాలా అరుదు అటువంటిది. ఎంతటి దైవభక్తి ఉన్నది ఒకసారి ఆలోచించండి. సో ఈయన చిన్నప్పటి నుంచి కూడా బాగా అసలు వైరాగ్యం అనమాట. ఎవరైనా వివాహం చెప్తే చాలా ఆయనకు చాలా కోపం వచ్చేది. చిన్నప్పటి నుంచి కూడా అలా ఉండేదట. ప్లస్ చిన్నప్పటి నుంచి ఒక దృశ్యాన్ని ఆయన చూస్తూ ఉండేవారు. ఆయన ఒక గంగా తీరంలో ఒక సాధువుతో పాటు ఉంటూ భగవంతుని ధ్యానం చేస్తున్నట్లు ఆయన ఎప్పుడు ఒక దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉండేవారు అనమాట ఆయన. అట్లాగా చిన్నప్పుడే ఆయన ఆ గ్రామంలోనే చదువుకున్నారు. వాళ్ళ గ్రామం పేరు ఆంట్పూర్, కలకత్తాకి దగ్గరలో ఉంటుంది. అక్కడే చదువుకున్నారు. కానీ తర్వాత విద్యాభ్యాసం కోసం కలకత్తా ఒక మేనమామగారింటికి పంపిస్తారు వాళ్ళు. మేనమామగారింటికి చదువుకుంటున్నప్పుడు ఆయన చదువుకునే స్కూల్ ఏమో ఈ మహేంద్రనాథ్ గుప్తా ఉన్నారు కదా, ఆయన హెడ్ మాస్టర్ కింద ఉంటారు అక్కడ. ఆ విధంగా రాఖాల్, మన స్వామి బ్రహ్మానందజీ కూడా ఆయన క్లాస్మేట్. ఆయన దగ్గర కూడా, రాఖాల్ దగ్గర కూడా ఈయన గురించి, రామకృష్ణుల వారి గురించి వింటాడు. ఈయన రాఖాల్ ఎప్పుడు వెళ్తూ ఉంటాడు అని చెప్పి అనుకుంటారనమాట. ఆయన దగ్గర నాకు రామకృష్ణుల వారి గురించి చెప్పు అని చెప్పి చెప్పించుకుంటారు. దానికి ముందు ఈయన తల్లిగారు, తర్వాత వాళ్ళ అన్నయ్య తులసిరామ్ అని, వీళ్ళిద్దరూ కూడా శ్రీరామకృష్ణులు ఒక చోట కలుసుకుంటారు. కలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇలాగ గౌరాంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు వంటి ఒక మహాత్ముడిని చూశాను నేను అని తమ్ముడికి చెప్తాడనమాట. తమ్ముడికి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు అంటే ఇష్టం కాబట్టి తమ్ముడికి చెప్పేసరికి అప్పటి నుంచి శ్రీరామకృష్ణుని కలుసుకోవాలని చెప్పి ఆయన చాలా కోరిక కలుగుతుంది. కోరిక కలిగి ఆయనకు ఆల్మోస్ట్ 20-21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ రాకాలంటే బ్రహ్మానందజీని అడుగుతారు నన్ను తీసుకెళ్ళమని చెప్పి. వీళ్ళిద్దరూ ప్లస్ రామ్ దయాళ్ బాబు అని ఒక ఆయన భక్తుడు, వీళ్ళు ముగ్గురు కలిసి దక్షిణేశ్వరం వెళ్తారన్నమాట. వెళ్ళి వాళ్ళ శ్రీరామకృష్ణుల గదిలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన అప్పుడు రూమ్లో ఉండకపోతే ఎక్కడ గుడికి వెళ్ళి ఉంటారని చెప్పేసి ఈ రాకాలు ఏం చేస్తాడంటే ఆ గుడికి వెళ్తే అక్కడ ఉంటారు ఆయన, అమ్మవారి టెంపుల్లో, కాళికాదేవి టెంపుల్లో. అక్కడ నుంచి ఆయన తీసుకొస్తుంటే ఆయన సరిగా నడవలేకపోతారనమాట. ఇలా తూలుతూ వస్తారు. దూరం నుంచి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఆయన చేయి పట్టుకుంటే ఇలా ఎవరినో తాగిన వాళ్ళని తీసుకొస్తున్నట్లుగా ఆయన తూలుతూ అలా వస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ అడుగు, ఇక్కడ వేయండి అని రాఖాలు చెప్తూ ఉంటారు. రాఖాలకు తెలుసు కాబట్టి ఆయన గురించి. అయితే ప్రేమానందజీ మహారాజ్ ముందుగా ఈయన్ని చూసి ఈ భావపారవశ్య స్థితిలో ఉన్నారని అది అర్థమవుతుంది అనమాట. వేరే రకంగా అర్థం చేసుకోరు ఆయన.
భగవంతుల్లో ఆ భావంలో ఉన్మత్తులే ఉన్నారు ఈయన, అందువల్లనే ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక్కడికి వచ్చే ముందు ఆయన ఒకసారి ఒక హరిసభలో ఒకసారి శ్రీరామకృష్ణులు చూస్తారు దూరం నుంచి. అయితే ఇక్కడ దక్షిణేశ్వరానికి రావడం మాత్రం ఇదే మొదటిసారి అనమాట. అయితే ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ రామ్ దయాళ్ బాబు, తర్వాత మన ఈ బాబురాం, ఈయన పేరు బాపురాం అంతకుముందు, ఈ ఇద్దరు కూడా రాత్రి అక్కడే ఉంటారు. ఉండేసరికి ఈయన రాత్రంతా కూడా ఏదో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నమాట శ్రీరామకృష్ణులు. అంటే ఎక్కడ ఎవరు నరేన్ అనే ఒక అబ్బాయి, అది నరేన్ గురించి చెప్తూ ఉంటారు, నా దగ్గరికి వస్తా అన్నాడు రాలేదు అని చెప్పి ఆయనలో ఆయన అనుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరు పడుకుంటారు ఒక వరండాలో. అక్కడికి వచ్చి చూడు నరేన్ నా దగ్గరికి వస్తాను, నరేన్ అంటే వీళ్ళకి తెలియదు ఎవరో, కానీ రాత్రి అంతా ఇంక నరేన్ వస్తానన్నాడు రాలేదు చూసావా, మీరు కలకత్తా వెళ్తే కానీ కొంచెం మీరు చెప్తారు అతనికి రమ్మని, నా మనసు ఎంత వ్యాకుల పడుతుందో అతని కోసం అని చెప్తే ఈయనకి అర్థం కాదు ఎవరి నరేన్ అనుకుంటారు ఈయన బాబురాం. ఆయన అయిన తర్వాత ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. ఆయన ఏమి రాత్రంతా జరగనట్లే ఉంటారనమాట. రాత్రంతా 2-3 సార్లు వచ్చి వీళ్ళని నిద్ర లేపి మళ్ళీ నరేన్ గురించి చెప్తారనమాట. అయితే ఈయన ఈ రామ్ దయాళ్ బాబు అంటే నేను తప్పకుండా నేను చెప్తాను, మీరేమీ ఆలోచించొద్దు, మీరు పడుకోండి అని చెప్తారనమాట. అప్పుడు బాబురాం తర్వాత రోజు ఈయన అనుకుంటారనమాట, ఈ నరేంద్రుడు ఎంత కఠిన హృదయుడు, అసలు పాపం ఈయన ఇంతలా బాధపడుతుంటే ఒకసారి కూడా చూడడానికి రాలేదా అని చెప్పి చాలా అనుకుంటాడు ఈయన ఎవరని చెప్పేసి. సరే ఇంకా వీళ్ళు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు ఈయన్ని అంటే వచ్చిన వెంటనే ఒకసారి వెలుగులోకి రమ్మంటారు. రాత్రి వెళ్ళారు కదా వీళ్ళు, వెలుగులోకి రమ్మని ఒకసారి అంతా చూస్తారు పైనుంచి కింద వరకు. ఆయన ఏం చేసేవారంటే మనిషిని చూస్తే ఆయనకు అర్థమయ్యేది, అంటే భగవంతుని పైన ప్రేమ ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క శరీర రచన ఎలా ఉంటుందనేది ఆయనకు అర్థమయ్యేదనమాట. ఒకసారి వెలుగులోకి రా అని చెప్పి ఆయన మొత్తం అంతా చూస్తారు. చూసి ఆయన చెయ్యి ఒకటి పట్టుకుని చేతిలో ఇలా బరువు చూస్తారట. చేతులు తేలిగ్గా ఉంటే భగవంతుని పైన భక్తి ప్రేమ ఎక్కువ ఉంటాయట. ఆయన చేతిని ఇలా వెయిట్ చూస్తే చాలా తేలిగ్గా ఉంటే చాలా మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. చాలామంది ఇక్కడ మనం జాయిన్ అయిన కొత్తలో అందరూ కూడా చేతులు అలా అంటే శ్రీరామకృష్ణ అలా అనేవారు కదా, అందరూ చేతులు బరువు చూసుకోవడం మాకు అలవాటు అయ్యేదన్నమాట, మన చెయ్యి ఎలా ఉందని చెప్పేసి. సో ఆ విధంగా చూడగానే ఈయన గుర్తిస్తారు ఎవరు అన్నది, గుర్తించి నువ్వు మళ్ళీ రా అని చెప్తారు. ఈయనకి కూడా చాలా ఆకర్షణ కలుగుతుంది. తర్వాత 3-4 రోజులకే బయట ఎక్కడో ఒక చోట ఎవరినో కలిసి శ్రీరామకృష్ణులు కలకత్తా వెళ్ళినప్పుడు ఈ బాబురాం ఎక్కడున్నాడు, బాబురాంని ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి బాబురాం దగ్గరికి వచ్చి నేను ఇలా గురుదేవులు అడిగారంటే ఈయన చాలా ఆనందపడతారనమాట. నన్ను గుర్తుపెట్టుకుని నన్ను రమ్మన్నారని చెప్పి వెంటనే ఆయన వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ రోజు ఈ నరేంద్ర వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు దక్షిణేశ్వర్లో. అప్పుడు నరేంద్రని పరిచయం చేస్తే అసలు బాబురాం మహారాజుకి చాలా నచ్చుతారనమాట. ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, గురుదేవులు అందుకే ఈయన చాలా ఇష్టపడేవారు అని చెప్పి ఆయన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారనమాట. ఆ తర్వాత ఈవెన్ ఎప్పుడు ఈయన దక్షిణేశ్వర్కి వచ్చినా సరే ఇంట్లో అభ్యంతరం లేదు కాబట్టి ఆయన తరచుగా ఇక్కడికి వస్తూ ఉండేవారు. అందులో వీళ్ళ అక్కయ్య గారు ఎవరైతే ఉన్నారో కృష్ణభామిని దేవి అని, ఆవిడనేమో బలరాం బోస్కి ఇచ్చి వివాహం చేస్తారనమాట. బలరాం బోస్ అంటే మీరు అందరికీ తెలుసు, ఆయన మహాభక్తుడు శ్రీరామకృష్ణులకి. అందువల్ల శ్రీరామకృష్ణులు ఏమంటారంటే నువ్వు నా బంధువే, నువ్వు బలరాం బంధువు కాబట్టి నువ్వు నా బంధువే అంటారు. ఆ విధంగా ఆయనకి ఇంట్లో ఏ అభ్యంతరం లేకపోయేసరికి ఆయన మధ్యలో వస్తూ ఉంటారు. వస్తూ ఉండి శ్రీరామకృష్ణులతో గడుపుతూ ఉంటారనమాట. శ్రీరామకృష్ణులు ఆయన గురించి ఏమనేవారంటే ఈయన నిత్యసిద్ధుడు, తర్వాత రాధాదేవి అంశతో జన్మించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో జన్మించారని చెప్పేవారు కదా, ఈ రాధాదేవి అంశతో ఈయన జన్మించారని చెప్పి ఆయన శ్రీరామకృష్ణులు చెప్పేవారు అనమాట. ఎప్పుడైనా సరే బాబురాం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు ఏడ్చేవారట. అంటారనమాట, ఆ ప్రేమను నేను ఏమని వర్ణించను, నేను ఎప్పుడు వెళ్ళినా సరే వచ్చేటప్పుడు ఏడ్చేవారు, మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు అని చెప్పి ఏడ్చేవారు అనమాట. ఒకసారి అయితే చాలా రోజులైంది బాబురాం రావడం అని చెప్పి బలరాం వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి బాబురాం కోసం కబురు పంపిస్తారు. ఎందుకంటే నన్ను వాళ్ళు పిలవలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళకూడదు, అందుకని బయట నుంచొని బాబురాం ఉన్నాడని కబురు పంపించి ఆయన్ని చూస్తారనమాట. ఈ విధంగా ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. ఒకసారి ఈ బాబురాం మహారాజు వాళ్ళ తల్లి మాతంగిని దేవి ఆవిడ పేరు, శ్రీరామకృష్ణుల దగ్గరికి వస్తే శ్రీరామకృష్ణులు ఏమంటారంటే చూడు, నాకు సమాధి కలుగుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా భావపారవర్శ్య స్థితి కలుగుతూ ఉంటుంది. ఈ కలిగినప్పుడు నేను అందరినీ కూడా స్పర్శించలేను, ఒక మంచి పవిత్రమైనటువంటి ఒక మనిషి, ఒక హృదయుడు నాకు కావాలి నా దగ్గర ఉండడానికి, నాకు బాబురాం నాతో పాటు ఉంచుతావా అని అడుగుతారు.
ఎంత ఎంత ఆశ్చర్యం అంటే ఆవిడ చదువుకుంటూ చిన్న అబ్బాయి కదా, చదువుకుంటూ ఉన్న టైంలో అది అలా అడిగేసరికంటే ఆవిడ ఏముంటుందంటే, నాకు అంతకన్నా అదృష్టం ఉందా, బాబురామ్ ఇక్కడ ఉంటాడు, చాలా అదృష్టం. అయితే ఎవరైనా ఒక మంచి వస్తువుని ఊరికే ఇస్తారా, నేను ఊరికే ఇవ్వను, నాకు కొన్ని కావాలి నాకు అంటే, అవి ఏం కావాలో కోరుకో అంటే, అప్పుడు ఆవిడ ఏముంటుందంటే, నాకు భగవంతుని పైన భక్తి కావాలి. చూడండి ఏం కోరుకుంది ఆవిడ, భగవంతుని పైన అచంచలమైనటువంటి నిరంతర భక్తి నాకు కావాలి, మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటంటే, నాకంటే ముందు నా పిల్లలు ఎవరు కూడా చనిపోకూడదు, నాకు ఆ పుత్రశోకం నాకు కలుగకూడదు అని చెప్పి ఇవి రెండు కోరుకుంటుంది అనమాట. తర్వాత రోజుల్లో ఒకసారి అయితే ఈయనకి చాలా అనారోగ్యం చేస్తుంది. అనారోగ్యం చేస్తే ఇంక అందరూ కూడా, డాక్టర్లు కూడా చాలా ఆశలు వదులుకుంటారు, ఇంకా ఆయన చనిపోతారనుకుంటారనమాట. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా, మీరేం బాధపడకండి, నేను వెళ్ళను, ఇంకా ఆ ముసలావిడ ఇంకా బతుకుంది అని చెప్తారనమాట. ఎందుకంటే శ్రీరామకృష్ణుడు చెప్పారు కదా, ఆవిడ ఉండగా నేనేం వెళ్ళను, కంగారు పడద్దని చెప్తారనమాట. సో ఈ రెండు కోరికలు కూడా ఆవిడకి నెరవేరుతాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఒకే సంవత్సరంలో, తల్లి చనిపోయిన తర్వాతే ఈయన, ఈ ఒకే సంవత్సరం కాదు, 1917 అక్టోబర్లో ఆవిడ చనిపోతారు, 18 జూలైలో ఈయన చనిపోతారు. జస్ట్ కొన్ని మాసాల తేడాలో అనమాట. చాలా ఆశ్చర్యంగా అది ఈ శ్రీరామకృష్ణుని మాట అన్నది అది నిజమవుతుందన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఈ బాబురామ్ మహారాజ్ అడుగుతారు, అందరికీ అన్ని రకాల భావ పారవశ్య స్థితులు కలుగుతున్నాయి, ఆయన దగ్గర అందరూ పాటలు పాడుతున్నప్పుడు ఈ లాటూ మహారాజ్ వీళ్ళందరూ కూడా భావ పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్ళినప్పుడు ఒకరోజు ప్రేమానందజీ మహారాజ్ అడుగుతారు, నాకు కూడా సమాధిని నాకు ప్రసాదించండి, అందరికీ అన్ని స్థితులు కలుగుతున్నాయంటే, అవునా సరే నేను ఒకసారి అమ్మను అడుగుతాను నీకు సమాధి స్థితిని కలిగించమని అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తారనమాట. అమ్మ చూడు, బాబురామ్ నా దగ్గర ఉండడానికి వచ్చాడు, ఇప్పుడు అతను అడుగుతున్నాడు ఇట్లాగా, అతనికి ఏమి ఇవ్వకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, నువ్వు ఏదైనా కొంచెం ఏదైనా కలిగించమ్మా అని చెప్పి వేడుకుంటారనమాట. అప్పుడు అయితే అక్కడ అమ్మ చెప్తుందట, అతనికి సమాధి కలగదు కానీ జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. ఆయనకి ఎప్పుడు భావపారవశ్య స్థితి కలిగేది కాదు, చాలా జ్ఞాని అనమాట, జ్ఞానం కలుగుతుందని చెప్తారనమాట. అయితే అప్పుడు అది ఆ విషయం చెప్తారు, నీకు జ్ఞానం కలుగుతుందని నాకు అమ్మ చెప్పిందని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయనకు అసలు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంకా, కానీ ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అది వెళ్తారు. అప్పుడు ఒకరోజు శ్రీరామకృష్ణులు అంటారు, ఇతను 2 పడవల మీద కాళ్ళు వేస్తుంటే ఎలా అవుతుంది, ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, భగవంతునన్నా పట్టుకోవాలి, అది దాన్నన్నా పట్టుకోవాలి అని చెప్పి ఒకరోజు ఆయనతోనే అంటారనమాట. నీకు ఏది కావాలి చెప్పు, అటు కావాలి ఇటు కావాలంటే ఎలా వస్తుందంటే, మీరు నన్ను జస్ట్ నన్ను ఆకర్షించడే నేను వచ్చేస్తాను, నేను రెడీగానే ఉన్నాను రావడానికి అని చెప్తారనమాట. తర్వాత ఆయన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, కానీ ఏమిటవుతుందంటే ఆయన అందులో ఫెయిల్ అవుతారు, సరిగ్గా చదవరు సరిగా, ఆయన ఫెయిల్ అవుతారనమాట. ఫెయిల్ అయిన తర్వాత ఈయన భయం వేస్తుంది, గురుదేవులు ఏమంటారు అని చెప్పి. గురుదేవులు నేను ఫెయిల్ అయిపోయాను కదా ఏమంటారు అని చెప్పి భయంతో వస్తారనమాట. ఇప్పుడు శ్రీరామకృష్ణులు మంచి పని అయింది, పాస్ అంటే పాస్ అవడం కదా, పాస్ అంటే పాశం అనమాట, నీకు ఒక పాశం తెగిపోయింది హాయిగా, పాస్ అండ్ పాశం అని రెండింటిని కూడా పదాలను అలా వాడి చెప్తారనమాట. అప్పుడు ఈయన హాయిగా ఇంకా దక్షిణేశ్వర్కి వచ్చేస్తారు ఇంక ఉండడానికి శ్రీరామకృష్ణులతో పాటు. అన్ని రకాలు, ఈయన జమీందారు యొక్క కుమారుడు కదా, కానీ అన్ని రకాల పనులు చేస్తారు. శ్రీరామకృష్ణుల యొక్క గదిని శుభ్రం చేయడం, ఆయన బట్టల్ని శుభ్రం చేయడం, ఆయన ఒంటికి నూనె రాయడం, ఆయనకి ఎక్కడికైనా వెళ్తే మొత్తం కలకత్తా వెళ్తే కూడా వెళ్ళడం, ఇలా చేస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి బాబురామ్ మహారాజ్ అంటారు, నాకు ఎంత భయం వేసేదో, ఎందుకంటే గురుదేవులు ఎక్కడన్నా ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆయన్ని స్పర్శిస్తే గట్టిగా అరిచేవారట ఆయన, వాళ్ళు అపవిత్రులైతే. ఒకసారి నేను అలాగే చూశాను, ఒక అతను బాగా చాలా తప్పు పనులు చేస్తూ ఉండేవాడు, అటువంటి అతను గురుదేవులను ఆ స్థితిలో ఆయన స్పర్శించేసరికి గట్టిగా అరిచారట ఆయన. ఈయనేమో దగ్గర ఉండడానికి, సమాధి స్థితిలో పట్టుకోవడానికి, సపోర్ట్ ఇవ్వడానికని పెట్టుకున్నారు ఈయన్ని. అందుకని ఇవన్నీ చూసి నాకు భయం వేసేది, అంటే ఎక్కడ ఒక మనసులో కూడా ఒక చెడు ఆలోచన రాకూడదు. ఇప్పుడు అందరి ముందు నేను అలాగే ఆయన పట్టుకుంటే ఒకసారి గట్టిగా అరిస్తే నేను సరైన వాడిని కాదని అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండేవాడిని నేను, అసలు ఎటువంటి ఆలోచన రాకుండా అని చెప్పి ఆయన అంటూ ఉండేవారు అనమాట. తర్వాత వీళ్ళందరికీ కూడా ఉపదేశాలు చాలా గృహస్థులకు అందరికీ విడిగా ఇచ్చేవారు. గృహస్థులు వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెప్పేవారు అనమాట, అసలు వాళ్ళకి ఇచ్చే ఉపదేశాలు వేరు, మాకు ఇచ్చే ఉపదేశాలు వేరు. లోపలికి వచ్చి విపరీతమైన వైరాగ్యం గురించి, ఎలా ఉండాలి జీవితంలో, ఏది శాశ్వతం కాదు, ఇట్లాంటివి చాలా మాటలు ఆయన చెప్తూ ఉండేవారు అనమాట. ఆ తర్వాత వీళ్ళ యొక్క సాధనది ఎలా ఉండాలి, రోజు రాత్రి ఎంతసేపు జపం చేయాలి, ఏం తినాలి, ఇవన్నీ కూడా శ్రీరామకృష్ణులు ఫిక్స్ చేసేవారు.
అమ్మ శారదాదేవి కదా అక్కడ వండేవారు. చపాతీలు అయితే బాబురామ్కి నువ్వు 4 చపాతీలు ఇవ్వు, లేకపోతే అతనికి బద్ధకం ఎక్కువైపోతుందని చెప్పి 4 చపాతీలని ఫిక్స్ చేశారు. అయితే అమ్మ ఒకరోజు 6 చపాతీలు ఇచ్చారు. ఒకరోజు అడిగి ఏంటి ఎన్ని ఇచ్చావంటే 6 ఇచ్చావంటే ఇలాగ నువ్వు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నావు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని విధంగా పాడు చేస్తున్నావు నీ యొక్క ప్రేమతో అని చెప్తే అప్పుడు అమ్మ చాలా గంభీరంగా మారిపోయి వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటాను, 2 చపాతీలు ఎక్కువ తిన్నాడని మీకు అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చాలా గట్టిగా చెప్తారనమాట. అమ్మ చూడండి అవసరమైన చోట చాలా గట్టిగా చెప్పేవారు. అప్పుడు శ్రీరామకృష్ణుడు చాలా ఆనందిస్తారు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని అమ్మ చెప్పారు కాబట్టి చాలా ఆనందిస్తారనమాట. అలాగే ఒక్కొక్కసారి శ్రీరామకృష్ణులు ఈయనకి చెప్పారట ప్రేమానందజీ మహారాజ్కి, నేను రకరకాల కూరలు వేసుకుని అంటే 4-5 రకాల కూరలతో తినేవారట భోజనం మధ్యాహ్నం. నేను ఇన్ని రకాల కూరలు ఇన్ని రకాల రుచులతో తింటున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, దీనికి కారణం ఏంటో చెప్తున్నాను. నేను ఒకే కూరతో తింటే ఏకత్వం వైపు వెళ్ళిపోతుంది నా మైండ్. ఒక్కటి అన్న భావం వస్తే చాలు, ఆ భగవంతుడు ఒక్కడే అన్న వైపు నా మనసు వెళ్ళిపోయి అందులో లీనమైపోతుంది. అందువల్ల నేను ఏం చేస్తాను, అన్ని కలుపుని కూడా తినను. 4 రకాలు ఉంటే మనం కలుపుకొని తింటాం కదా, అట్లా కాదు, ఒక్కొక్కటి నేను రుచి చూస్తూ తింటాను. ఎందుకంటే మనసుని ఒక వైవిధ్యం పైన పెట్టడానికి అని చెప్పి. చూడండి ఎంత తొందరగా జస్ట్ ఏదైనా ఒక చూస్తే చాలా ఆయన మనసు అంత ఏకాగ్రత కలిగితే చాలు ఆయన లీనమైపోయేవారనమాట అని ఒకరోజు బాబురామ్ మహారాజుకి చెప్తారనమాట. తర్వాత వారికి శ్రీరామకృష్ణులకి క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఆయన దగ్గరే ఉండి అన్నీ సేవ చేస్తూ ఉంటారు. కాశీపూర్కి వస్తారు కదా, కాశీపూర్ వచ్చినప్పుడు ఆ కాషాయ వస్త్రాలు ఇస్తారు, మనందరికి తెలుసది. ఆ 12 కాషాయ వస్త్రాలు ఆ రోజు బాబురామ్ మహారాజు కూడా ఒకటి ఇస్తారనమాట. అప్పుడు ఆ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు అస్సలు తినలేకపోతూ లోపలికి దిగదు అనమాట. ఇక్కడంతా పుండు కింద ఉంటుంది కదా, లోపలికి దిగదు. అప్పుడు అంటారు, సరే అమ్మా నేను ఇప్పుడు తినకపోయినా నా సూక్ష్మ శరీరంలో కొన్ని లక్షల మంది నోటి నుంచి నేను తింటానులే అంటారనమాట. అంతా చాలా తాత్వికంగా మాట్లాడతారు. అప్పుడు బాబురామ్ మహారాజ్ అంటారు, ఆ విషయాలు నాకు తెలియదు, మీరు సూక్ష్మ శరీరం మీరు లక్షల మంది నోట్లు నాకు తెలియదు, మీరు ఈ నోటి నుంచి తినాలి అదే నేను కోరుకుంటున్నాను, మీరు సూక్ష్మ శరీరాలు అవన్నీ నాకు తెలియదు, ఈ స్థూల శరీరం నాకు బాగుండాలి, ఇలాంటి మాటలు నాకు వద్దని చెప్తారనమాట. తర్వాత 1886 ఆగస్టు 16 మహాసమాధి చెందిన తర్వాత వీళ్ళందరూ కూడా బారానగర్ మఠకు వెళ్తారు. అక్కడ కూడా బాబురామ్ మహారాజ్ అన్ని రకాల పనులు చేస్తారు. అయితే వీళ్ళందరూ అంటే వారికి తల్లిగారికి చాలా ఇష్టం మాతంగినీదేవికి. గురువుగారు అప్పుడే కదా మహాసమాధి చెందారు. అందరి మనసులు కూడా చాలా చాలా బాధగా ఉన్నాయి. స్వామీజీ అయితే బాబురామ్ మహారాజ్ చెప్తున్నారు, స్వామి వివేకానంద చిన్న అయినప్పటికీ ఆ రాత్రి పడుకొని రోజంతా వాళ్ళ కుటుంబంలో అన్నీ కూడా అవేవో కోర్టు కేసులు అవి ఉండేవి, అవన్నీ చూసుకుని వచ్చేవారు. ఆ విషయాలు ఏవి ఇక్కడ చెప్పేవారు కాదు. రాత్రి పడుకొని విపరీతంగా ఏడ్చేవారట. పొద్దున్న చెప్తున్నారు బాబురామ్ మహారాజ్, రోజు ఆయన దిండుని బయట ఎండలో వేయాల్సి వచ్చేదట, దిండు తడిచిపోయేదట. అంటే గురు మహారాజుని తలుచుకొని అంత ఏడ్చేవారు ఎవ్వరికి తెలియకుండా అని చెప్తున్నారు. అంత బాధ ఉండేది వీళ్ళందరికీ కూడా. ఆ సమయంలో ఈ మాతంగినీదేవి అందరినీ ఆంట్పూర్ రండి, మీరందరూ కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్దురుగానని చెప్తే వీళ్ళందరూ కూడా చాలామంది వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళ ఇల్లు ఆంట్పూర్ మేము చూసాము, ఎక్కడైతే ఈ ధూని జరిగిందో వాళ్ళందరూ రాత్రి కూర్చొని మంట, పెద్ద చలికాలం కదా, మంట ఉంటుంది అక్కడ బాగా, మంట చుట్టూ కూర్చుంటారనమాట. కూర్చొని ఒక విధంగా అనుకుంటారు, మనం మళ్ళీ సాధారణ జీవితంలోకి వెళ్ళొద్దు, ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళొద్దు, ఎంత కష్టం వచ్చినా సరే మనం భగవంతుని కోసమే జీవిద్దాం, మన గురువు గారు చెప్పినట్లనే. ఆ రోజు ఒక విధంగా మానసికంగా ఒక ప్రతిజ్ఞ తీసుకున్న, మానసికంగా సన్యాసం తీసుకున్నట్లే ఆ రోజు వైరాగ్యం గురించి, త్యాగం గురించి, వీటన్నిటి గురించి బయట బయట కూర్చొని ఉంటారు. స్వామి వివేకానంద, నరేంద్రనాథ్ వీళ్ళందరికీ చాలాసేపు చెప్తారనమాట. చెప్తే యేసుక్రీస్తు గురించి చెప్తారు ఆ రోజు అనుకోకుండా. యేసుక్రీస్తు త్యాగం గురించి ఆయన ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. అయితే అనుకోకుండా ఆ రోజు డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఈవ్ అవుతుంది. అది చూసి వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు ఈ ప్రేరణ కలిగింది ఆ రోజు అని చెప్పి చాలా మంచి మంచి విషయాలు చెప్పుకుని వాళ్ళు ఆ రోజు ఒక రకంగా ప్రతిజ్ఞ తీసుకుంటారనమాట. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి బారానగర్ మఠానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే వాళ్ళు విరజా హోమం చేసుకొని వీళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా సన్యాసం తీసుకుంటారు. అప్పుడు వీనికి బాబురామ్ మహారాజ్కి స్వామి వివేకానంద స్వామి ప్రేమానంద అని పేరిస్తారనమాట. ఈ విధంగా ఆయనకి ప్రేమానంద అనే పేరు వస్తుంది. తర్వాత కొన్నాళ్ళకు అందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవారు.
బాబూరామ్ మహారాజ్ కూడా పూరి వెళ్ళి అక్కడ పూరి తర్వాత వారణాసి ఇవన్నీ కూడా వెళ్ళి చూసొస్తారు. చూసొచ్చిన తర్వాత బృందావనంలో ఈ బలరాం బాబు గారు ఒక ఇల్లు ఉంటుంది, కాలాబాబు కుంజ అని. వాళ్ళందరూ ఆ రోజుల్లో ధనవంతులందరూ ఏం చేసేవారంటే ముఖ్యంగా బృందావనం, పూరి, కాశీ ఇట్లాంటి చోట ఒక ఇల్లు పెట్టుకునేవారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి 1 నెల 2 నెలలు కుటుంబంతో వెళ్ళి సాధన చేసేవారు. లేకపోతే చాలామంది ఎవరైతే సాధన చేద్దాం అనుకుంటారో అక్కడికి వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునేవారు. అలాగే ఈయనకి బృందావనంలో బలరాం బాబుకి కాలాబాబు కుంజ అని ఉందన్నమాట. అక్కడ అమ్మ కూడా ఉన్నారు. ఇప్పుడు మనం రామకృష్ణ మఠానికి వచ్చింది అది, బృందావనం వెళ్తే చూడొచ్చు. అక్కడికి వెళ్ళి బాబూరామ్ మహారాజ్ చాలా రోజులు తపస్సు చేసుకున్నారనమాట. ఈ లోపల ఆయనకు స్వామీజీ వస్తున్నారు అని తెలుస్తుంది. విదేశాల నుంచి స్వామీజీ కలకత్తా వస్తున్నారు. అప్పటికి ఆలం బజార్ అనే ప్రాంతానికి మఠం మారుతుందన్నమాట. సరే ఇంక నేను వెళ్తాను, స్వామీజీని మనం అందరూ కూడా స్వాగతించాలి కదా అని చెప్పి నా బయలుదేరుతారు. అప్పుడు విరజానందజీ కూడా, స్వామి విరజానందజీ కూడా ఆయనతో పాటు ఉంటారు. ఆయన చిన్న వయసు. వీళ్ళిద్దరూ కలిసి జైరాంబాటి వెళ్ళి ఒకసారి అమ్మని చూసి అప్పుడు కలకత్తా వెళ్దాం అనుకుంటారు. సరే జైరాంబాటి వెళ్ళి అమ్మను కలుసుకొని ఒకరోజు అక్కడే ఏం జరుగుతుందంటే ఒక చక్కటి చెరువులో మంచి తామర పువ్వులు వికసించి కనిపిస్తాయన్నమాట. కనిపించి ఈరోజు అమ్మకి నేను వీటితో నేను పూజ చేయాలి, పాదాలకి నేను అర్పిస్తానని చెప్పి దానిలో దిగుతారు. ఈయనకి ఈత వచ్చని చెప్పి ఆయన అందులో దిగుతారు. మరి తీసి పువ్వులన్నీ కోస్తారు. కోసి పైకి వచ్చేటప్పటికి ఆయన ఒంటి నిండా ఒక 20 జలగలు పట్టుకుని ఉంటాయి. జలగలు తెలియదు కదా, మళ్ళీ పట్టుకున్నట్టే తెలియదు. ఆ జలగలు పట్టుకున్న మొత్తం రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయన్నమాట. చాలా కష్టపడి వాటిని బయటికి తీస్తారు ఈ స్వామి, ఈయన విరజానందజీ మహారాజ్, కాళీకృష్ణ ఆయన పేరు. చేసి అప్పుడు అమ్మకి చెప్తారు, ఈరోజు ఇలా అయ్యింది చూడండి, ఆ పువ్వులు కోసుకుని వస్తే ఆయనకు ఒళ్ళంతా జలగలు పట్టాయంటే అప్పుడు అమ్మ చాలా బాధపడి ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయకు నాయనా అని చెప్తారనమాట. తర్వాత ఇక్కడికి వస్తారు, ఆలం బజార్కి వచ్చి స్వామీజీని కలుసుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు అందరూ కూడా. అయితే స్వామీజీ మాత్రం అక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారు, మఠం స్టార్ట్ చేయాలి కాబట్టి అంత రొటీన్, ఉదయం 3:30కి లేవాలి, తర్వాత ఇంత సాధన చేయాలి, తర్వాత మొత్తం అన్ని రొటీన్ పెడతారు. ఈ చదవాలి, ఉపన్యాసాలు చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈయనంతా ఒక మనసులో ఒక మిషన్తో వచ్చారు ఆయన. సో అందరినీ కూడా లేవాలి, ఎవరు లేవకపోతే వాళ్ళందరూ భిక్షాటనకి వెళ్ళాలి. ఒకరోజు ఈయన లేవలేకపోతారు, ఉదయం లేవలేకపోతే వెంటనే వచ్చి నరేన్ నేను ఈరోజు లేవలేదు, నాకు ఏ శిక్ష వేస్తావు వేయి, నేను భిక్షాటనకు వెళ్తానంటే ఆయన కళ్ళంటి నీళ్ళతో బాబూరామ్ నీకు నేను ఎలాగ పనిష్మెంట్ ఇవ్వగలను, శిక్ష ఇవ్వగలను అనుకుంటున్నావు నువ్వు, గురు మహారాజ్ నేను ఎంత అభిమానించేవారు అంటే లేదులే నీ గురించి కాదు, మనకు కొన్ని రూల్స్ పెట్టుకున్నాం మనం, కాబట్టి నేను వెళ్తానని చెప్పి బయట ఆ రోజుకి వెళ్ళి ఆయన భిక్షాటన చేసి వస్తారనమాట. రామకృష్ణానందజీ మహారాజ్ని మెడ్రాస్కి పంపిస్తారు స్వామీజీ వచ్చిన తర్వాత, అక్కడికి బాధ్యత ఇస్తారు. అప్పటి వరకు పూజ ఎవరు చేసేవారు, ఆయన చేసేవారు, గురు మహారాజ్ పూజ. రామకృష్ణానందజీ మహారాజ్ వెళ్ళిన దగ్గర నుంచి ప్రేమానందజీ మహారాజ్ ఇంకా పూజ బాధ్యతలని తీసుకుంటారు. ఆలం బజార్ మఠం నుంచి బేలూరు మఠానికి వచ్చే వరకు కూడా బేలూరు మఠంలో కూడా ఆయన పూజ బాధ్యతలన్నీ ఆయనే ఇంకా తీసుకుంటారనమాట. అయితే ఒకరోజు ఈయన పూజ చేస్తూ ఉంటారు బేలూరు మఠంలో. చేస్తూ ఉంటే స్వామీజీ వచ్చి అంటారు, నువ్వు ఇంతవరకు కూడా మన గురు మహారాజ్ని ఒక చిత్రపటంలో నువ్వు పూజించావు, అన్నీ చేస్తున్నావు, ఇప్పుడు సజీవంగా ఎవరైతే దీనార్థులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయి, అది పూజ అవుతుంది. ఒక్కసారి ఈరోజు నాకు అటువంటి పూజ నాకు చేసి చూపిస్తావు బాబూరామ్ అంటే బాబూరామ్ దాదా అనేవారు, ఈయనకన్నా వయసులో పెద్ద ఆయన కాబట్టి. అప్పుడు సరే అని చెప్పి ఆ బేలూరు గ్రామంలో చుట్టుపక్కలకి వెళ్ళి ఎవరికైనా సహాయం చేద్దామని వెళ్తారు. స్వామీజీ చెప్పారు కదా అది కూడా పూజతో సమానం అని. అప్పుడు వెళ్తే అక్కడ చాలామంది చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళందరికీ సరైన స్నానం అది ఉండదు. బేలూరు మఠం తీసుకొచ్చి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి బాగా భోజనం అది పెట్టి పంపిస్తారనమాట. అప్పుడు స్వామీజీ అడుగుతారు, నీకు ఎలా అనిపించింది బాబూరామ్దా అంటే, నాకు ఈరోజు పూజ చేసినట్లే అనిపించింది, అంత ఆనందం కలిగింది, గురుదేవులకే నేను పూజ చేస్తున్నాను అనిపించింది అంటే అప్పుడు స్వామీజీ చాలా ఆనందిస్తారనమాట. ఇంకొక రోజు ఈయన పూజ చేసే సమయంలోనే స్వామీజీ శిష్యులు ఒక ఆయన శరత్ చంద్ర చక్రవర్తి అని ఉంటారు, తెలుసు కదా. స్వామీజీ అంటే చాలా భక్తి ఆయనకు. ఒకరోజు ఆయన కల వస్తుంది, స్వామి వివేకానందను ఆయన పూజించినట్లుగా. అందుకని ఆయన బేలూరు మఠానికి వచ్చి నాకు ఇలా కల వచ్చింది, అందువల్ల నేను నిజంగానే ఈరోజు స్వామీజీని నేను పూజ చేస్తాను, నాకు అనుమతినివ్వండి అని చెప్పి ఆయన ఏం చేస్తారు, గురు మహారాజ్కి మనకు పువ్వులు దేంతో అయితే పువ్వులు పెడతాం కదా, అటువంటి దాంట్లోనే పువ్వులు తీసుకొచ్చి మొత్తం ఏదైతే పూజ చేస్తారో లోపల గుడిలో అవన్నీ సామాన్లు తీసుకొచ్చి స్వామీజీకి పూజ చేయడం మొదలు పెడితే అయ్యో నువ్వేం చేస్తున్నావు, అక్కడ మా బాబూరామ్దా చూస్తే నీ పని అయిపోయింది ఈరోజు, గురు మహారాజ్ దాంతో నువ్వు చేస్తున్నావా ఇట్లాగని చెప్తే
పూజ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు, వెళ్ళి చెప్పిరా ఆయన ఏమంటారో చూడంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, ఈరోజు పూజ సామాన్లు తీసుకెళ్ళి నేను స్వామీజీకి పూజ చేశాను అని అంటే, చాలా మంచి పని చేశావు, స్వామీజీ అండ్ గురుదేవులు వాళ్ళిద్దరూ వేరే, వాళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్తారనమాట. ఆ విధంగా తర్వాత బేలూరు మఠానికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఎవరు పడుకోకూడదని చెప్తారు స్వామీజీ. స్వామీజీలు ఎవరు కూడా మధ్యాహ్నం పడుకోకూడదు అని చెప్తే, పాపం చాలా అలసిపోయి పని ఉండేది కదా బాగా, ఏం పని లేకుండా అయితే పర్వాలేదు. మధ్యాహ్నం ఒకరోజు ఈయన పడుకున్నారనమాట. ఎవరో చెప్పారు ప్రేమానందజీ మహారాజ్ పడుకున్నారని. అయితే కాళ్ళు పట్టుకుని ఈడ్చి ఇట్లా బయటికి లాగండి అని చెప్పారు స్వామీజీ. అప్పుడు వీళ్ళు నిజంగానే శిష్యులు, స్వామీజీ అంటే భయం కదా, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని లాగుతున్నారనమాట. ఈ ప్రేమానందజీ మహారాజ్ అన్నారు, ఏం చేస్తున్నారు మీరంటే, వాళ్ళు ఏం చేయలేకపోతే స్వామీజీ, ఇదంతా స్వామీజీ పని అని చెప్పి ఆయన చెప్తారనమాట. చెప్తే ఈయన కొంచెం బాధ అనిపించి ఆ తర్వాత ఆరతి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఆరతి అయిపోయిన తర్వాత ఈయన బాధ అనిపిస్తుంది, స్వామీజీకి ఈయన ఇలాగా చేశాను కదా అని చెప్పి బాధ అనిపించి ఆయన గట్టిగా పట్టుకుని ఏడుస్తారనమాట, నన్ను క్షమించు నేను ఇలా చేశాను, నన్ను క్షమించు నేను ఎలా చేశానంటే, లేదు పర్వాలేదని చెప్పి ఆయన అంటారనమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే, స్వామీజీ క్లాసులు తీసుకుంటూ ఉంటారు వీళ్ళందరికీ, అంటే వాళ్ళకి మంచి స్క్రిప్చర్స్ శాస్త్రాలన్నీ కూడా బోధించాలని చెప్పి క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుంది, ఆరతికి టైం అయిపోయింది కానీ ఎవ్వరు రావట్లేదు, ఈయన ఒక్క ఆయనే పూజ చేసుకుంటున్నారు. అక్కడ అందరూ మొత్తం బ్రహ్మచారులందరూ కూడా స్వామీజీ దగ్గర కూర్చొని ఉన్నారు, ఆయన స్వామీజీ వదలట్లేదు. అప్పుడు క్రింద నుంచి ప్రేమానందజీ మహారాజ్ అన్నారు, ఏంటి ఇంకా రండి అక్కడ అందరూ కూడా, ఇక్కడ మనకు ఆరతికి టైం అవుతుంది అని చెప్పి కింద నుంచి గట్టిగా అరిచారనమాట. అరిస్తే అప్పుడు స్వామీజీకి మధ్య భంగం కలిగింది కదా ఆయన క్లాసు. ఏంటి బాబురామ్దా, నీ పూజలు నీ గంటలు వాయించడాలే పూజ అనుకుంటున్నావా, మనకు ఇవన్నీ కూడా శాస్త్రాలు ఇవన్నీ కూడా చదవాలి, ఇది కూడా పూజ కన్నా తక్కువేం కాదని చెప్పి గట్టిగా అరుస్తారనమాట. సరే మీరు ఉండండి నేనే ఆరతి చేస్తానని చెప్పి చేస్తారు. ఈయనకి బాధ అనిపిస్తుంది ప్రేమానందజీ మహారాజ్. ఆరతి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఇంకెవ్వరూ ఉండరు, పైకి వెళ్ళిపోతారనమాట. పైకి వెళ్ళి కూర్చుంటారు ఎవరికి కనిపించకుండా. ఆరతి అయిపోయింది, అప్పుడు స్వామీజీ వచ్చి ఎక్కడ బాబురామ్దా ఎక్కడ, ఈయన స్వామీజీ ఎలా ఉండేవారంటే ఒక మాట అనేసేవారు, అన్న తర్వాత ఇంకా పట్టుకుని ఏడిచేవారు పట్టుకొని. సో అయితే అందరికీ అర్థమయ్యేది, ఆయన ప్రేమ అందరికీ అర్థమయ్యేది. అయితే ఈయన ఏం చేస్తారనమాట, మొత్తం అంతా వెతుకుతున్నారు అందరూ, ఎక్కడ బాబురామ్దా ఎక్కడంటే ఎక్కడా లేరే, కనిపించట్లేదు, మొత్తం మఠం అంతా చూశారు. అప్పుడు స్వామీజీ నిజంగా ఆయనకు బాధ అనిపించే కదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని చెప్పి అక్కడ మందిరం లోపలికి వెళ్ళి ఆయన యొక్క ఇది ఉంది కదా, మీరు పాతది బేలూరు మఠ మందిరం చూసే ఉంటారు, అక్కడ పెద్దది ఇలా మందిరం ఉంటుంది, పెద్ద గురుమహారాజ్ ఫోటో ఉంటుంది, అక్కడికి వెళ్ళి దానికి తలను కొట్టుకుంటున్నారు, ఇంకా గట్టిగా కొట్టుకుని నన్ను క్షమించండి, ఈరోజు నేను ఇలాగ బాబురామ్ దాన్ని ఇలాంటి పని అన్నాను, ఇలా మాట అన్నానంటే ఇక్కడ నుంచి రక్తం రావడం మొదలుపెట్టిందంట, అంత గట్టిగా కొట్టుకున్నారు. ఈ లోపల పైకి వెళ్ళి ఆయన ఎక్కడో పైనుండి చాలా ఆయన కొంచెం కోపం వచ్చింది, ఇలా గురుమహారాజ్ సేవ సరిగ్గా జరగట్లేదు కదా, అందుకని కోపం వచ్చి కొంచెం బాధగా పైనుంటే ఆయన కిందకి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన గట్టిగా పట్టుకుని బాబురామ్దా నన్ను క్షమించు అంటే అప్పుడు ఇద్దరు కూడా శాంతించారనమాట. సో వీళ్ళ గొడవలన్నీ ఇట్లా ఉండేవి. తర్వాత స్వామీజీ మహాసమాధి చెందుతారు అనక ఒక 3 రోజుల ముందు బేలూరు మఠంలో నడుస్తూ ఉన్నారనమాట. ప్రేమానందజీ మహారాజ్తో నడుస్తూ ఒక ప్రదేశాన్ని చూపించి, నా శరీరం అంటే ఇంకప్పటికే స్వామీజీ తయారవుతున్నారు, ఇంక శరీరాన్ని వదిలేద్దామని చెప్పేసి, నా శరీరం నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని ఇక్కడ మీరు సమాధి చేయండి అని చూపిస్తారు ఒక ప్రదేశంలో. ఇప్పుడు అదే ప్రదేశంలో స్వామీజీని చేయడం, గుడి ఉంది కదా అక్కడ స్వామీజీది, అక్కడే ఆ ప్లేస్ చూపిస్తారనమాట, అక్కడే చేస్తారు. అలాగే ఆ రోజు చాలా ఆశ్చర్యంగా స్వామీజీ ఏ రోజైతే మహాసమాధి చెందుతారో చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజు 2-3 గంటలు వ్యాకరణం తీసుకున్నారట. పొద్దునంతా కూడా నడిచి ప్రేమానందజీ మహారాజ్తో నడుచుకుంటూ చాలా మాటలు మాట్లాడారట. వేద పాఠశాల ఒకటి రావాలి ఇక్కడ అని చెప్పి ఆయన కోరికను వ్యక్తం చేశారట. అవును, వేదాలు చదవడం వల్ల లాభం ఏంటి అని ప్రేమానందజీ మహారాజ్ అడిగితే మూఢనమ్మకాలు తగ్గుతాయి అని చెప్తారనమాట. వేదం చదవడం వల్ల అందులో ఒరిజినల్గా ధర్మం ఎలా ఉండాలో అలా ఉంటుంది, అందువల్ల చిన్న మనకు చాలా రకాల మూఢనమ్మకాలు సమాజంలో ఉన్నాయి కదా, అవి తగ్గుతాయి కాబట్టి మన వేదాలు చదవాలి అని చెప్తారనమాట. అలా 2 మైళ్ళు నడిచారట, వెళ్ళి అంతసేపు నడిచి ఆ రోజు రాత్రి స్వామీజీ మహాసమాధి చెందుతారు. అంటే లాస్ట్లో ప్రేమానందజీ మహారాజ్తోనే ఆయన ఎక్కువగా మాట్లాడారనమాట. ఆ తర్వాత ఒక మాట అంటారు, అదేంటంటే స్వామీజీ 2 విషయాలు చెప్తారు ప్రేమానంద మహారాజ్ విషయంలో. మొట్టమొదటి ఏంటంటే, నువ్వు మఠానికి నిర్వాహకులుగా ఉండాలి, మేనేజర్ కింద ఉండాలి, అంటే మఠంలో ఉండే విషయాలన్నీ కూడా నువ్వు చూసుకోవాలి.
తర్వాత రెండో విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా మంత్రదీక్ష ఇవ్వద్దు. నువ్వు మంత్రదీక్ష ఇస్తే కనుక నీ శిష్యులకి తర్వాత బ్రహ్మానందజీ మహారాజ్ శిష్యులకి దెబ్బలాట్లు అవుతాయి. అది ముందే ఆయన ఊహించారనమాట. నువ్వు ఎప్పుడు కూడా మంత్రదీక్ష ఇవ్వద్దని చెప్పేశారు. అంటే ఆయన తూచా తప్పకుండా ఆ విషయాన్ని పాటించారు. ఏ రోజు కూడా ఎంతోమంది ఆయన అడిగారు మంత్రదీక్ష ఇవ్వమని, కానీ ఎప్పుడు కూడా ఆయన స్వామీజీ మాటను చాలా గౌరవం ఇచ్చి ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. అలాగే చివరి వరకు కూడా ఆయన బేలూరు మఠ నిర్వాహకులుగా ఉన్నారు. అయితే ఎలా అంటే ఇంకా ఆయన చేయని పని లేదు. ఒక పశువుల శాల దగ్గర నుంచి తోట పని దగ్గర నుంచి పిడకలు కూడా వేసేవారట. పిడకల దాన్ని వేస్తారు కదా మంటలు వేడి, ఆ పిడకలు తయారు చేసేవారట. ఆ తర్వాత భక్తుల సేవ ఇంకా అసలు ఈయన యొక్క ప్రత్యేకత అనమాట. బాబూరాం మహారాజ్ భక్తుల యొక్క సేవ ఇంకంటే దానికి అసలు చాలా ఎక్స్ట్రీమ్, అంత ఎక్స్ట్రీమ్గా ఎవరు కూడా చెయ్యరు. అయితే ఏదో ఒక టైంలో వస్తూ ఉండేవారు భక్తులందరూ కూడా. వస్తూ ఉంటే ఏ రోజు ఆయన విసుక్కోలేదట. అంటే రాత్రి 9, 9:30 వచ్చినా సరే ఆయనకు ఉండే భోజనం ఆయన ఇచ్చేస్తూ ఉండేవారట రాత్రి. తర్వాత ఆయన ఎవరు విసుక్కుంటారు కదా రాత్రిపూట, మళ్ళీ పొద్దున్నే వీళ్ళందరూ లేవాలి 3:30కి. అందరూ కూడా కొంచెం విసుక్కుంటే ఆయనే వంట చేసేవారు. చాలాసార్లు జరిగింది ఇట్లాగా. ఆయనే వంట చేసేవారు, వాళ్ళకి దగ్గరుండి వడ్డించేవారు. తర్వాత రాత్రి ఎప్పుడైనా బాగా వేసవకాలంలో ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క దోమతెర దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విసిరేవారట. వాళ్ళేమో ఏంటంటే మీరు ఇదంతా చేస్తున్నారని చెప్పేవారు. సో ఎందుకు మీరు ఇంతలా, అందరూ స్వామీజీలు అందరూ కూడా చెప్పేవారు, ఎందుకు మీరు మరీ ఇంత ఎక్కువ చేస్తున్నారు ఏమిటంటే, అప్పుడు ఆయన అంటారు, గురు మహారాజ్ చెప్పేవారు, భక్తులు, భగవాన్, భాగవతం ఇవి 3 కూడా ఒక్కటే అని గురు మహారాజ్ చెప్పేవారు. ఆ తర్వాత నేను చూశాను గురు మహారాజ్ ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు ఎంత వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎంత, ఎవరైనా వస్తే మీరు తామాకు తీసుకుంటారా, ఇది చేస్తారా అని అడిగేవారట అందరినీ. ఎంతో చూసేవారు. నాకు అదే గుర్తుకొస్తుంది. అందువల్ల నేను వాళ్ళ సేవ చేసుకుంటూ నేను గురు మహారాజ్కి సేవ చేసుకుంటాననే భావన నాకు కలుగుతుంది. అందువల్ల నేను ఇలా అందరూ అనేవారు, నువ్వు ఒక హోటల్ తయారు చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి. పెద్ద పెద్ద మహారాజులు అందరూ కూడా చెప్పేవారు అనమాట. ఒక హోటల్ లాగా తయారు చేసావు, ఏ టైంకి ఎవరు వచ్చినా వాళ్ళందరికీ పెట్టడం అలవాటు చేస్తే మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి కదా ఇక్కడంటే మాత్రం ఆయన మాత్రం ఒప్పుకునేవారు కాదనమాట. చివరి క్షణాల్లో కూడా ఆయన ఇక్కడ దేవ్ఘర్ అనే ఒక ప్రాంతంలో ఆయన వైద్యం సహాయం తీసుకోవడానికి వెళ్తారు. అక్కడ కొంచెం వాతావరణ మార్పు కోసం అనమాట. అక్కడ అట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది ఆయన్ని చూడడానికి వస్తూ ఉండేవారు. చూడడానికి వస్తుంటే వాళ్ళందరికీ మళ్ళీ వంటలు చేయించి వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉండేవారు. అప్పుడు స్వామి శివానందజీ అక్కడ చూడడానికి వచ్చారట ఆయన్ని. ఇక్కడ కూడా ఒక హోటల్ తయారైపోయిందా అంటే అప్పుడు ఆయనతో ఏమన్నా తారక్దా, నేను ఎక్కడుంటే అక్కడ హోటల్ ఒకటి ఉంటుంది తప్పదు ఇంకా అని చెప్పేవారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోతారు. ఆ విధంగా భక్త సేవ అనేది చాలా ఎక్కువగా ఆయన చేసేవారు. ఒకసారి అయితే బేలూరు మఠంలో ఆ రోజుల్లో 400 రూపాయలు డెఫిసిట్ వచ్చిందంట, లోటు భక్త సేవ అకౌంట్లో. అప్పుడు అందరూ కూర్చొని సమావేశంలో మీటింగ్లో చర్చించుకుంటారు కదా, బాబూరాం దాన్ని పిలిచారు ఆయన్ని. చూడు, భక్తుల సేవలో 400 రూపాయలు లోటు వచ్చింది, నువ్వేం చేస్తావు, ఎలా పూర్తి చేస్తావో చూడు. ఎవరు? బ్రహ్మానందజీ మహారాజ్ అధ్యక్షులు కదా ఆయన. నువ్వేం చేస్తావో చూడంటే అప్పుడు ఆయన సీరియస్గా, నేను భిక్షాటన చేసి తీసుకొచ్చి నేను ఆ లోటును నేను భర్తీ చేస్తానని చెప్పారట. సో ఆ విధంగా ఉండేది. ఇంకొకసారి మఠంలో చాలా కాయలు అవన్నీ కష్టపడి అందరూ పెంచేవారు. పెంచినప్పుడు ఈయన ఏం చేసేవారు, ఎవరైనా వస్తే కాయలు కోసి ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చారు. వస్తే ఆయనకు ఒక మంచి గుమ్మడికాయ కోసి ఇచ్చారంట. ఇస్తుంటే అది చూశారు మన బ్రహ్మానందజీ మహారాజ్. చూసి, ఏంటి ఇలాగ నువ్వు మఠాన్ని ఇలా చేసేస్తావు, మఠంలో మనకు అందరికీ ఉండాలి కదా కూరగాయలు, అలా ఇచ్చేస్తావు ఏంటంటే, అలా వద్దని చెప్పారు. ఆయన కోపం వచ్చింది అన్నమాట ప్రేమానందజీ మహారాజ్కి. నేను ఈ మఠంలో ఉండనని చెప్పేసి బయటికి వెళ్ళిపోయేది. ఆయన తువ్వాలు తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు బేలూరు మఠానికి, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన టవల్ బట్టి ఎవరో గట్టిగా లాగారట వెనక నుంచి. చూస్తే గురు మహారాజ్, ఏంటి ఎక్కడికి వెళ్తావు, నేను ఇక్కడ వదిలేసి నువ్వు వెనక అని చెప్పి అని చూసి నిజంగా ఆయనకు అనుభూతి కలిగిందనమాట. నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు బాబూరాం అని చెప్తే ఆయన వెనక్కి వచ్చి చేసిన తప్పైంది నాకు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రహ్మానందజీ మహారాజ్కి వెళ్ళి ఆయన నమస్కారం చెప్పి నాకు తప్పైందని చెప్పి చెప్తారనమాట. అలాగే ఒకసారి మహేంద్రనాథ్ గుప్తా ఆయనకు ఒంట్లో బాగుండలేదు. అప్పుడు గురు మహారాజ్ యొక్క మనకి జన్మతిథి అనమాట, ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు మంచి రోజు కదా, ఒంట్లో బాగుండకపోయినా ఆయన ఏం చేశారు, ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చారు మహేంద్రనాథ్ గుప్తా. వచ్చిన తర్వాత అక్కడ అన్ని వంటకాలన్నీ నేను తినగలనో లేదో అని చెప్పి ఆయన ఏం చేశారు, కొంచెం మొరమరాలు మూట కట్టుకుని తెచ్చుకున్నారంట. మొరమరాలు
తెచ్చుకున్న తర్వాత పాప ఆయన దర్శనం చేసుకుని అక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని మరమరాలు విప్పుకొని తింటుంటే అప్పుడు దాంతో ఏమైనా కావాలా మీకంటే నాకు కొంచెం పెరుగు ఉంటే ఇవ్వండి అని చెప్పారండి. పెరుగు అయితే లోపలికి వెళ్ళి చూస్తే నివేదనం చేసిన పెరుగు లేదు. మనం నివేదనం చేయాలి ఇంకా గురు మహారాజ్కి ఆ పెరుగు అంతా కూడా భండార్ గారు అంటారు దాన్ని, అక్కడ ఉందన్నమాట. అయితే వీళ్ళు అన్నారు లేదని చెప్పారు. లేదని చెప్తే ప్రేమానందజీ మహారాజ్ చూశారు, ఏంటి లేదని చెప్తున్నారంటే అదే మనం ప్రసాదం లేదు పెరుగు, కానీ నివేదన చేయాలి ఇంకా గురు మహారాజ్ నివేదన చేయలేదంటే వెంటనే కిందకు వచ్చి లోపలికి వెళ్ళి ఆ పెరుగును తీసుకొచ్చి అక్కడ గురు మహారాజ్కి ఒకసారి చూపించి బయటికి తీసుకొచ్చి ఆయనకి వేస్తారనమాట. వేసి అంటారనమాట, మీకు ఎవరు మహేంద్రనాథ్ గుప్తా అంటే ఎవరో తెలుసు కదా, గురు మహారాజ్ ఎంత ప్రేమించేవారు ఆయన్ని తృప్తిగా పెడితే ఆయన కూడా తృప్తి పడతారు, మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆయనకి ఎంతో ప్రేమతో ఆ రోజు అది వడ్డిస్తారనమాట. అలాగే ఒకసారి బేలూరు మఠంలో ఆ రోజుల్లో చాలామంది ఎవరైతే విప్లవ దళంలో ఉండేవారో బ్రిటిష్ వాళ్ళందరూ కూడా చాలామంది బేలూరు మఠంలో జాయిన్ అయ్యేవారు అనమాట. జాయిన్ అయినప్పుడు వాళ్ళందరూ అందుకు పోలీసులు మధ్య మధ్యలో వచ్చి తనిఖీ చేసేవాళ్ళు, వాళ్ళందరి మీద కేసులు ఉండేవి. వాళ్ళు వచ్చి బేలూరు మఠంలో వచ్చి సన్యాసాల కింద మారుతూ ఉండేవారు. మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు పోలీసులు వచ్చి తనిఖీ చేసేవారు. వాళ్ళు మామూలు డ్రెస్లో వచ్చేవారు కదా. ఒకరోజు అలాగే ఒక పోలీస్ మామూలు డ్రెస్లో వచ్చి మధ్యాహ్నం వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ చూద్దాం ఏంటని చెప్పి బాగా అలసిపోయినాడు, బాగా దాహం వేస్తుంటే ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది. దూరం నుంచి చూశారు ప్రేమానందజీ మహారాజ్. చూసి క్రిందకు, ఆయన పోలీస్ అని ఈయనకి తెలీదు, కిందకు వచ్చి ఆయన ఏం చేశారనమాట, కొంచెం స్వీటు, తర్వాత ప్రసాదం, కొంచెం మంచినీళ్ళు అవి ఇచ్చి ఎంతో ప్రేమతో మాట్లాడి ఆయనకి అన్ని ఇచ్చి పంపించారనమాట. ఆయన తర్వాత గుర్తు చేసుకున్నాడు, నేను వెళ్ళాను కానీ అంతటి ప్రేమ ఆదరాభిమానాలు నేను ఆ రోజు పొందానని చెప్పి తీరా చూస్తే ఆయన ప్రేమానందజీ మహారాజ్. సో ఈ విధంగా చాలా గొప్పగా ఆయన చాలా చేస్తూ ఉండేవారు అనమాట. మన భక్తుల సేవలో ఆయన ఒక ఎగ్జాంపుల్ మన దాంట్లో. అలాగే సన్యాసుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. భక్తులను చాలా ప్రేమించేవారు, కానీ సన్యాసులను మాత్రం కొంచెం అటు ఇటు అయిందంటే అయిపోయింది వాళ్ళ పని. కొంచెం అగ్గిపుల్ల పెట్టి వాళ్ళు రెండో అగ్గిపుల్ల యూజ్ చేసి వాళ్ళు దీపం వెలిగిస్తే ఇంక అయిపోయింది. భక్తులు కష్టపడి ఇస్తున్నారు, మీరు ఎంత ఇచ్చేస్తారా. ఒకసారి నూనె ఆయిల్ తీసుకెళ్తుంటే వంటగదిలో కొంచెం కింద పడిందట, అతన్ని ఇంకంతే, ఇంకా అయిపోయింది అతని పని అనమాట. ఇంక ఏడ్చే వరకు తిట్టేవారు అనమాట. అలాగే చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు వాళ్ళు. తర్వాత ఏంటంటే వాళ్ళు చదవాలి, పని చేయాలి, సాధన చేయాలి, అన్నీ చేయాలి, బాగా చదవమని చెప్పేవారు అనమాట. ఒకరోజు అన్నారట, మీరేం చదువుకోలేదు కానీ మీరు బిఏ కూడా చదవలేదు, మమ్మల్ని అంటే ఇలా చదవమని చెప్తున్నారు అని చెప్తే, మాకు కావాల్సినవన్నీ కూడా గురు మహారాజ్ ఇచ్చారు, స్వామీజీ తయారు చేసిన ఈ మఠంలో మీరు అందరూ కూడా అన్నీ చదవాలి, సంస్కృతం రాదంటే వెళ్ళండి మీరు, అక్కడ మేము పడవకు డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళిపోండి, ఇంక ఇక్కడ ఉండొద్దు, మీరు అక్కడ ఇంట్లో చదువు ఎగ్గొట్టి ఇక్కడ రావడానికి లేదు, ఇక్కడ అంతా బాగా చదవాలి అని చెప్పి వాళ్ళకి చెప్పేవారు అనమాట. తర్వాత ఈ ఒకసారి ఎవరితో అంటే శివానందజీ అండ్ తుర్యానందజీతో ఆయన అమర్నాథ్ యాత్ర కూడా చేస్తారు. ఎక్కువగా ఆయన యాత్రలు చేయలేదు, అయితే అమర్నాథ్ మాత్రం ఆయన అమర్నాథ్ యాత్ర చేస్తారు. ఒకసారి చాలా రోజులు బ్రహ్మానందజీ మహారాజ్ కాశీలో ఉండిపోతారు. ఆయన ఎలాగైనా బేలూరు మఠాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ప్రేమానందజీ మహారాజ్ కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళి ఆయన అడుగుతారనమాట, మీరు రావాలి ఇంకా బేలూరు మఠానికంటే, నేను కాశీ విశ్వనాథుని వదిలి రాలేను, నేను ఇక్కడే ఉంటానంటారు. అదేంటి స్వామీజీ, మన స్వామీజీ స్వయంగా శివుడు కదా, స్వయంగా స్వామీజీ అక్కడ ఉన్నారు, మీరు రావాలంటే ఆయన ఏం మాట్లాడకుండా ఏం చేస్తారు, అలహాబాద్ వెళ్ళిపోతారు. ఆయన అలహాబాద్ వెళ్ళిపోతే ఆయన వెనకే మళ్ళీ ఈయన కూడా వెళ్తారనమాట, ఎవరు ప్రేమానందజీ మహారాజ్. వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగ నమస్కారం, ఇదేంటి బాబురామ్తో ఏం చేస్తున్నారు, మీరు లేవండి అంటే, మీరు బేలూరు మఠం వస్తాననే వరకు నేను లేవను అని చెప్తే, సరే బాబు నేను వస్తానని చెప్పి ఆయన వెళ్తారనమాట. ఇంకొక కాశీలో జరిగిన ఒక మంచి సంఘటన ఒకటి ఉంది. ప్రభవానందజీ మహారాజ్ అని ఆయన రికార్డ్ చేశారనమాట. ఇది ఈ ప్రభవానందజీ మహారాజ్ తర్వాత అమెరికాలో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆయనతో పాటు కాశీ విశ్వనాథుని మందిరానికి, అన్నపూర్ణ మందిరానికి వెళ్ళారు మన ప్రేమానందజీ మహారాజ్. అయితే అన్నపూర్ణ మందిరంలో అంతా అక్కడ పూజ అంతా తిలకించిన తర్వాత అక్కడ పూజారికి ఏమనిపించిందో తెలియదు, అక్కడ అమ్మకి వేసిన ఒక బంతి పువ్వుల మాల తీసుకొచ్చి ప్రేమానందజీ మహారాజ్కి వేస్తారన్నమాట. మెడలో వేస్తారు. మెడలో వేసిన తర్వాత వెంటనే ఆయన మాల వేసిన తర్వాత మెడలోంచి మాల తీస్తుంటే అప్పుడు ప్రభవానందజీ ఏమన్నారంటే, మహారాజ్ తీయొద్దు, చాలా అందంగా ఉంది మీరు ఈ మాల వేసుకుంటే. చాలా తెల్లగా ఉండేవారు ఆయన, గౌరవర్ణంలో ఉండేవారు అనమాట. రాధాదేవి అంశతో జన్మించారు కదా, ఆ చక్కటి గెరువా వస్త్రం పైన ఆ మాల చూసేటప్పుడు చాలా శోభాయమానంగా ఉంది.
అని చెప్పి అన్నారట. వెంటనే ఆయన ఒక భావ పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. అంటే భగవంతుడు ఆ భావం కలిగింది వెంటనే కలిగి ఆయన గుడిలోంచి బయటకు వస్తూ ఉంటే ఆయన మొత్తం దేహం అంతా కూడా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉందట. అంటే భక్తులందరూ కూడా వారణాసిలో అంతకుముందు ఎలా ఉండేది, చిన్న సందు ఉండేది కదా, ఆ సందులో జనం ఎప్పుడు కిక్కిరిసి ఉంటారు అక్కడ. అయితే ఈయన అలా వస్తూ ఉంటే అందరూ కూడా పక్కకి ఆయన వంక చూస్తూ ఉన్నారు, పక్కకి దారి ఇచ్చేస్తున్నారట. అంటే అంత జ్యోతిర్మయంగా ఉంది ఆయన శరీరం అంతా కూడా, మాల వేసుకుని ఉన్నారు. అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే అందరూ కూడా భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో ఆయన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈయన దండ వేసుకొని ఈయనతో పాటు ఇద్దరు కలిసి మన మఠం ఉంది కదా, రామకృష్ణ మఠంలోకి వెళ్తున్నారు. దూరం నుంచి అక్కడున్న మహారాజు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో చూస్తున్నారు, ప్రేమానందజీ మహారాజు వస్తున్నారని. చూసేటప్పటికి మాలది ఉంది, ఆయన చూస్తుంటే ఏదో చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే స్వామీజీని అందరినీ పిలిచి ఆయన మనం స్వాగతిద్దాం రండి, శంఖం తీసుకురండి, గంటలు తీసుకురండి అంటే మొత్తం స్వామీజీలు అందరూ వచ్చి ఒకళ్ళు శంఖం వాయించారు. తర్వాత అందరూ కూడా గంటలు వాయిస్తున్నారు. మహారాజు అలాగే అసలు బయట ఏం జరుగుతుందో ఏం పట్టించుకోవట్లేదు, ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. అందరూ కూడా వరండాలోకి వచ్చారు. మన ఆశ్రమ వరండాలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన మెడలో ఉన్న మాలను తీసుకొచ్చి అక్కడ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన మెడలో వేశారనమాట. మెడలో వేస్తే ఇంక వీళ్ళందరూ కూడా ఆనందంగా నృత్యం చేస్తూ చక్కగా పాటలు పాడుకున్నారు. కొంచెంసేపు నెమ్మదిగా ఆయన మామూలు స్థితికి వచ్చారట. అంటే ఇది ఒక అపూర్వమైనటువంటి ఒక సంఘటన అనమాట. అలాగే ఒకరోజు ఆయన బేలూరు మఠంలో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ భోజనానికి అది టైం అయిపోయింది అనమాట. వీళ్ళందరూ వచ్చి ఏంటి ఇంకా మహారాజు రావట్లేదని చూస్తే ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు. కళ్ళు మూసుకుని ఉండి మహారాజుని గట్టిగా అరుస్తున్నారు, అయినా సరే ఆయన కళ్ళు తెరవట్లేదు. తర్వాత దగ్గరికి వచ్చి పిలిచారు, టైం అయిపోయిందని చెప్తే ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఏంటి మహారాజు నిద్రపోతున్నారా మీరు, ఎందుకు ఎంత పిలిచినా పలకలేదంటే ఆయన ఒకసారి నవ్వారట. ఆ నిద్రకు ఎప్పుడో నిద్రపుచ్చాను నేను ఎప్పుడన్నా ఈ స్థితిలో ఉంటే మీరు గట్టిగా అరవద్దు, అరవకుండా వచ్చి నా దగ్గర వచ్చి గురుదేవుల యొక్క నామాన్ని మీరు జపించండి చాలు అని చెప్పారనమాట. అంటే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. బయట ఏమీ పట్టట్లేదంటే అటువంటి సమయంలో మనం బలవంతంగా అట్లా లేపకూడదనమాట. భగవంతుని నామం ద్వారానే ఎప్పుడు కూడా వాళ్ళు ఆ స్థితి నుంచి బయటకు వస్తారు. తర్వాత అమ్మ అంటే కూడా చాలా భక్తి ఉండేది. ఆయన ఎంతవరకు అనేవారంటే అమ్మ శక్తి గురుదేవుల శక్తి కన్నా కూడా చాలా గొప్పదనేవారు. ఎందుకంటే గురుదేవులు ఆయన ఎప్పుడు అనుకున్నారు, అమ్మ నాకు భావపారవశ్య స్థితిని కలిగించొద్దు, నాకు సమాధిని కలిగించొద్దు అని వేడుకుంటూ ఉండేవారు అమ్మను. అంటే కానీ ఆయన ఎక్కడ ఉండలేకపోయేవారు. ఎక్కడైనా కొంచెం మంచి పాట వినిపిస్తే చాలా ఆయనకు సమాధి కలిగిపోయింది. ఆయన నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. ఈ బాబురావు మహారాజ్ అంటారు, అమ్మ శారదాదేవి మాత్రం ఆవిడకి ఎంత నిగ్రహ శక్తి, ఎప్పుడు కూడా ఆవిడ యొక్క ఆ యొక్క ఉన్నత స్థితులు ఏవైతే ఉన్నాయో ఎవ్వరికి తెలిసేది కాదు. చాలా మహాశక్తి అని చెప్పేవారు. గురుదేవుల కన్నా కూడా ఎక్కువ అని చెప్పేవారు. ఆ తర్వాత ఈయన ముఖ్యంగా తూర్పు బెంగాల్లో పర్యటించమని చెప్పారు స్వామీజీ ఒకసారి. తూర్పు బెంగాల్ నీకు వదిలేస్తున్నాను అని చెప్తారు. తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ కింద విడిపోయింది కదా, అక్కడ చాలా భక్తి ఉండేది అందరికీ కూడా. అక్కడికి చాలాసార్లు వెళ్ళారు స్వామీజీ. ఆ ముస్లింలు కూడా ఎంతోమంది ఈయనకి భక్తుల కింద మారిపోతారనమాట. ఈయన కొన్ని రోజులు అక్కడ ఉండి ఉపన్యాసాలు ఇస్తే తర్వాత ఆయన వచ్చేసేటప్పుడు ఆయన బండి వెనక అందరూ పరుగులు పెడుతూ ఏడుస్తూ ఉండేవారట. అంతటి ప్రేమ అంటే ప్రేమానందే, ఇంకా అంతటి ప్రేమ చూపించేవారు అనమాట ఆయన. అలా చాలాసార్లు ఆయన అక్కడికి వెళ్ళారు. వెళ్తూ ఒకసారి ఏమవుతుందంటే ఒక చోట వాళ్ళ యొక్క సరస్సు చెరువు ఉంటుంది కదా, ఆ చెరువులో ఈ గుర్రపు డెక్కలు ఉంటాయి, తెలుసు కదా మీకు. గుర్రపు డెక్కలు బాగా పెరిగిపోతే అది మొత్తం చెరువు అంతా కూడా పాడైపోతుంది అనమాట. అది మంచిది కాదు అది. అందుకని ఒకరోజు వీళ్ళందరూ యువకులందరినీ తీసుకెళ్ళి రండి మన ఈ చెరువుని మనం పరిశుభ్రం చేద్దామని చెప్పి ఆయన అందులోకి దిగుతారు. ఆయన కూడా దిగుతారు. దిగి వాటిని అన్నింటినీ కట్ చేసి బయటంతా పడేసి చెరువుని శుభ్రం చేస్తారు. అయితే అది పడక ఆయన చాలా సున్నితంగా ఉండేవారు. చాలా సున్నితంగా ఉండి అది ఆ రోజు అందులో తడిచి అంతసేపు ఉండడం వల్ల చాలా అనారోగ్యం చేస్తుంది అనమాట. అనారోగ్యం చేసి తర్వాత మళ్ళీ బేలూరు మఠానికి కలకత్తా వచ్చేస్తారు. ఆ తర్వాత ఈయనకు కాలా ఆజార్ అనే జ్వరం వచ్చేస్తుంది. ఆ కాలా ఆజార్ వచ్చిందంటే ఇంక అసలు దాన్ని మనం ఏం చేయలేం అనమాట. అదే సమయంలో వాళ్ళ తల్లిగారు కూడా అనారోగ్యానికి గురవుతారు. చెప్పాను కదా 1917లో తల్లిగారు కూడా అనారోగ్యానికి గురవుతారు. అప్పుడు ఆవిడకి వైద్యం అంతా చేయించిన లాస్ట్లో చూడండి ఎంత చక్కగానో గంగా తీరానికి తీసుకెళ్తారు వాళ్ళందరినీ. చివరి రోజుల్లో ఇప్పుడులాగా మనకి ఐసీయూలు వెంటిలేటర్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, ఇంక ప్రాణం ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, భగవన్నామంలో వాళ్ళు ఇంకా చక్కగా అందరూ జపిస్తూ ఉండేవారు. వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు.
అక్కడికి వెళ్ళి చిన్న చిన్న గుడారాల కింద వేసుకొని, చిన్న పాక కింద వేసుకొని, ఎంతటి జమీందారులు అయినా సరే గంగా తీరంలో అక్కడ వాళ్ళ కాలు గంగా నదిలో మునిగి ఉండేలాగా పెట్టేవారట. పెట్టి వాళ్ళు ఇంకా చివరి ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు భగవంతుని నామం చెప్తూ వాళ్ళు పోయేవారనమాట. అలాగే వీళ్ళ అమ్మగారికి కూడా అక్కడ గంగా తీరంలోనే చేస్తారనమాట. చివరిలో ఆవిడ ఏంటంటే రామకృష్ణ నామం చెప్తూ ఆవిడ ప్రాణాలను వదిలేస్తారనమాట. తర్వాత ఈయన అస్వస్థతగానే ఉన్నారు. ఈ కాలా ఆజార్కి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు కూడా సరైన రాలేదు. తర్వాత ఇన్ఫ్లుయెంజా వస్తుంది. ఆ రోజుల్లో అది వచ్చిందంటే ఇంక అసలు దానికి వైద్యం లేదనమాట. అప్పుడు ఆయన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ఆయనకి వైద్యం అది చేయిస్తారు. అక్కడ చాలామంది మహాత్ములందరూ కూడా ఈయన చూడడానికి వస్తారు, ఈయన మహానుభావుడు అని చెప్పేసి. ఒక ఆయన అలాగే ఒక స్వామీజీ వచ్చి, చూడండి మీరు చాలా మహాత్ములు, ఒక్కసారి మీ శరీరం గురించి మీరు ఆలోచిస్తే, శరీరం పైన మీరు మనసు పెడితే ఈ వ్యాధి నుంచి మీరు బయటకు వస్తారు. దయచేసి మీరు కొంచెం శరీరం గురించి మీరు ఆలోచించండి అంటే ఆయన అంటారు, ఈ శరీరాన్ని నేను ఒక కుళ్ళిపోయిన గుమ్మడికాయలాగా నేను చూస్తున్నాను, దానిపైన నేను నా మనసు పెట్టలేనని చెప్తారనమాట. చెప్తే ఆ స్వామీజీ ఎవరైతే ఆ మాట అన్నారో ఆయన బయటకు వచ్చి ఈయనకి ఎక్కువ కాలం జీవించరు అని చెప్తారు. సరే, ఈ ఇన్ఫ్లుయెంజా వచ్చిన తర్వాత మన శివానందజీ మహారాజ్ వాళ్ళందరూ కూడా ఈయన్ని కలకత్తా తీసుకొని వచ్చేస్తారు. కలకత్తా తీసుకొని వచ్చి బలరాం బాబు గారి ఇంట్లో వైద్యానికి అక్కడ ఏర్పాటు చేస్తారనమాట. అక్కడ తురియానందజీ మహారాజ్ అప్పుడు ఆ టైంలో ఆయనకు ఒక ఆపరేషన్ అవుతుంది. అప్పుడు ఆయన కూడా చాలా అస్వస్థతగా ఉంటారు. ఆయనకి షుగర్ ఉండేది బాగా. ఇద్దరు కూడా ఒకరితో ఒకళ్ళు కలుసుకుని ఇద్దరు కూడా కళ్ళం నీళ్ళు వస్తాయన్నమాట. అంటే వాళ్ళ భావం వేరు, కలుసుకుంటారు. తర్వాత ప్రేమానందజీ మహారాజు ఇంకెన్నో రోజులు లేదని అర్థమైపోతుంది. శరత్ మహారాజు, శారదానందజీ మహారాజు ఉద్బోధన నుంచి ఈయన చూడడానికి వస్తారు. చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు శరత్ మహారాజుతో అంటారనమాట, నాకు పసుపు రంగు, స్వచ్ఛమైనటువంటి పసుపు రంగు ఒక బట్టలు వేసుకోవాలని ఉంది, తర్వాత తెల్లటి మల్లె పువ్వులు లాంటి అన్నం తినాలని ఉంది, నాకు కొంచెం ఏర్పాటు చేస్తావా అని అంటే వెంటనే ఆయన కళ్ళం నీళ్ళు తిరుగుతాయి. అర్థమవుతుంది పసుపు రంగు ఎవరు, రాధాదేవికి ఇష్టమైనటువంటి రంగు అనమాట అది పసుపు రంగు. తర్వాత ఆవిడ ఎప్పుడు ఇలాంటి మల్లె పువ్వులు లాంటి అన్నం, అదే అంటే మనకు తెలియదు అక్కడ ఆ ప్రదేశాల్లో ఈ రాధాదేవి యొక్క దానికి చిహ్నం అనమాట. తెల్లటి మల్లె పువ్వులు లాంటి అన్నం ఇదంతా కూడా రాధాదేవికి సమర్పిస్తారు అక్కడ. వెంటనే ఆయనకు అర్థమైంది, ఇంకా ఆయన పూర్వజన్మ స్మృతులు అన్నవి కలుగుతున్నాయి, ఇంకా ఆయన నిలబడరు ఎక్కువ అని చెప్తారు. ఈయన ఎంతటి పవిత్రులంటే గురు మహారాజ్ అనేవారు, ఈ బాబూరాంలో ఆయనలో ఉన్నటువంటి ఎముకలో మధ్య పర్యంతు పవిత్రం, అంతటి పవిత్రం అని చెప్పేవారు అన్నమాట. అసలు చూడండి, గురు మహారాజ్ ఆ మాట అన్నారంటే ఎటువంటి జీవితం అయి ఉంటుంది చూడండి. సో ఆయన చివరిలో వీళ్ళకి ఇంకెన్నో రోజులు ఉండరని తెలుస్తుంది అనమాట. చివరి రోజు అయితే బ్రహ్మానందజీ మహారాజ్ వచ్చి గురు మహారాజు ఫోటో తీసుకొస్తారు. అంటే వెక్కి ఏడుస్తారంటే క్లాత్ నోట్లో పెట్టుకుని వెక్కి ఏడుస్తూ, బాబూరామ్దా గుర్తున్నారా అని అడుగుతారట. అడుగుతూ ఉంటే పక్కన స్తోత్రాలు అనేవి వినిపిస్తూ ఉంటారు. గుర్తున్నారా అంటే ఆయన దయా 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 అని 3 సార్లు అని ప్రాణం వదిలేస్తారనమాట. సో ఆ విధంగా అయితే ఈ ముందు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు అంటారు, బేలూరు మఠం నుంచి జ్ఞాన్ మహారాజ్ అని ఒక మహారాజు ఉంటారు, ఆయన్ని ఒకసారి పిలిపించండి అని అడుగుతారు ప్రేమానందజీ మహారాజ్. వాళ్ళు పిలిపిస్తారనమాట. పిలిపిస్తే, జ్ఞాన్ నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అంటే చెప్పండి, తప్పకుండా తీరుస్తావా, తీరుస్తాను, చెప్పండి మహారాజ్ ఏం కావాలి చెప్పండి, ప్రమాణం చెయ్యి, ప్రమాణం చేస్తున్నాను, నువ్వు భక్తులు సేవ చేయాలి, భక్తుల సేవలో ఏ లోటు రాకూడదు, నాకు మాట ఇవ్వు అని చెప్తారు. చెప్పి ఈ విధంగా అంటే ఒక్కొక్క దానికి ఒక దృష్టాంతం అనమాట. ఆ విషయంలో చివరి వరకు ఆయన చివరి కోరికది భక్తులకు సేవ బాగా జరగాలి అని చెప్పేసి. అది ఈ మాట ఈయన మహాసమాధి చెందిన తర్వాత అమ్మకు కబురు పంపిస్తారు. కబురు పంపిస్తే అమ్మ బోరును వెలిపిస్తారు. వెలిపించి, నా సర్వస్వం పోయింది, అక్కడ బేలూరు మఠం యొక్క ఆ పరిసరాల్లో నా బాబూరాంలో ఈ భక్తి ముక్తి ఇవన్నీ కూడా బాబూరాం రూపంలో తిరుగాడుతూ ఉండేవి ఎప్పుడూ కూడా అని చెప్పేసి చాలా బాధపడతారనమాట. ఈయనైతే బ్రహ్మానందజీ మహారాజ్ గట్టిగా ఏడుస్తూ, బేలూరు మఠం యొక్క తల్లి ఇంక లేదు అని చెప్పేవారు. అంటే ఇంక ఆయనే చూసుకునేవారు కాబట్టి చాలా బాధపడతారు. అయితే ఆయన దగ్గర ఉన్న వస్తువులు రాస్తారు అక్కడ. ఆయన మహాసమాధి చెందినప్పుడు ఆయన దగ్గర ఉన్న వస్తువులు ఒక క్యాన్వాస్ సంచట, ఒక జత కాషాయ వస్త్రాలు, ఒక శాలువ, తర్వాత గొడుగు ఒకటి, చెప్పుల జత ఒకటి, భగవద్గీత, ఇంక కొన్ని పుస్తకాలు ఒకటి. ఈ విధంగా ఏంటంటే వైరాగ్యము ప్రేమ
ఇవి రెండు కూడా మూర్తీభవించినటువంటి విగ్రహం అనమాట ప్రేమానందజీ మహారాజ్. వారి యొక్క అనుగ్రహం మనందరి మీద కలగాలని ప్రార్థిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.